నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేస్తూ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో అందరికీ చాలా ఇష్టమైన టాపిక్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అంటే అసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రయత్నాల కంటే కూడా ముందు ఆలోచనలు చాలా బాగుంటాయి అన్నమాట. నేను బరువు తగ్గాలి, నేను కూడా చాలా స్లిమ్గా ఉండాలి, నేను కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అవ్వాలి అని మొదట ఆలోచన అయితే మొదలు పెడతారు. ఆ ఆలోచనని కార్యరూపంలో కనుక పెట్టారు అనుకే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. మీ ఫిట్నెస్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు. కొద్ది రోజులు చేయడం, అది ఎక్సర్సైజెస్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని కొద్ది రోజులు చేసి రిజల్ట్ రాలేదే అని చెప్పి ఆపేసి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేసారనుకోండి, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది బాడీ. కావాలంటే మీరు గమనించి చూడండి, మంచి ఫుడ్ తీసుకుంటున్న రోజులు ఎంత యాక్టివ్గా ఉంటాము. మధ్యలో మనం ఏదన్నా వెకేషన్ వెళ్ళడమో, లేదంటే అవుట్ సైడ్ వెళ్ళడమో, అవుట్ సైడ్ ఫంక్షన్స్ ఎక్కువగా ఉండడమో, ఎక్కువగా హెవీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత బాడీ ఎలా అయిపోతుంది? చాలా బద్ధకంగా, పొట్ట బాగా ముందరకు వచ్చేసినట్టు ఇలా అనిపిస్తుంటుంది. అంటే మన బాడీ గుడ్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుందో బ్యాడ్ కూడా అంతే యాక్టివ్గా రిసీవ్ చేసేసుకుంటుంది. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, మనం ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే ఎప్పుడు గుడ్ హ్యాబిట్స్ తోటి ఉండాలి. ఆ గుడ్ హ్యాబిట్స్ని ఎలా అలవాటు చేసుకోవాలి? 21 రోజులు మీరు గుడ్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత మీరు వద్దన్నా కూడా అవుట్ సైడ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ జోలికి కానీ పొమ్మంటే పోనే పోరు. 21 రోజులు యోగ సాధన చేసి చూడండి. బాడీ ఫిట్గా అయ్యి చాలా తేలికగా అనిపించడము, బరువు తగ్గుతూ ఉండడము, ఇవన్నీ మంచి రిజల్ట్ వచ్చేటప్పటికి ఇక ఎప్పటికీ అలా కంటిన్యూ చేస్తాం. సో 21 అనే నెంబర్కి చాలా మంచి మిరాకిల్ నెంబర్ అనమాట. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. ఇందుకే మనం జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలు మొత్తము కలిసి యోగ సాధన చేస్తున్నాం. భారతదేశంలో పుట్టిన యోగా ప్రపంచ దేశాలు మెచ్చుకొని వాళ్ళు కూడా సాధన చేస్తూ ఆరోగ్యవంతంగా ఉంటూ కలిసి అన్న నేచర్ని డెవలప్ చేయడానికి యోగా చాలా చాలా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపయోగపడుతుంది. అసలు యోగా అంటే ఏంటో తెలుసా? యోగా అంటేనే కలయిక. ఇలా భారతదేశంలోని యోగాని ప్రపంచ దేశాలతో కలిపి ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. సో అలాంటి మంచి యోగా మన శరీరంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ప్రతిరోజు ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ని చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా చేసి చూడండి. పెద్ద పొట్ట, బాణ పొట్టతోటి ఇబ్బంది పడే వాళ్ళకి పొట్ట తగ్గుతుంది. థైస్, హిప్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాగా ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. హెవీ వెయిట్ ఉండి వెయిట్ తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చూపించబోయే కంప్లీట్ సిరీస్ అన్నది మీకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎలాంటి వామప్స్ తోటి స్టార్ట్ చేసి ఎలాంటి ఆసనాలు అనేది నేర్చుకోవాలనేది చూసేద్దాం. వచ్చేసేయండి. చూడండి, ఒక్కసారి లెగ్స్ని స్లోగా షేక్ చేసుకోండి. ఏ ప్రాక్టీస్ చేస్తున్నా సరే బాడీలో ఒక సింపుల్ వామప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, సైడ్స్ కూడా. ఎస్. తర్వాత చూడండి, హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేస్తూ అప్ డౌన్. 1 2 3 4 5 6 7 8 ఇలా కంప్లీట్గా బాడీ మొత్తం, నేను ముందే చెప్పాను కదా, పొట్ట, థైస్, హిప్స్ అన్నీ తగ్గేలాగా ఉండే ప్రాక్టీసెస్నే చేస్తాం. ఇవి టైం తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు చూపించే ప్రాక్టీసెస్ మాత్రం చేసుకోండి, సరిపోతుంది. చూడండి, లెగ్స్ని ముందుకు తీసుకొని వచ్చి హ్యాండ్స్ని ముందుకు ఇలా స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనమాట. పొట్ట మీద స్ట్రెచ్ వస్తుంటూ ఉంటుంది, కంప్లీట్ థైస్, హిప్స్ మీద స్ట్రెచ్ వస్తుంది. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇలా 1 2 3 4 5 6. అదర్ సైడ్ 1 2 3 4 5 6. ఇలా ఈచ్ సైడు మినిమము 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, ఒక డీప్ బ్రీత్ తీసుకొని 3 feet డిస్టెన్స్ తీసుకొని హ్యాండ్ షోల్డర్ లెవెల్, రైట్ ఫుట్ రైట్ సైడ్, నేను పుష్ చేయండి, రిలీజ్ చేయండి. 1 2 3
4 ఇలా మెయింటైన్ చేద్దాం. 3 4 6 8 10 12. మెల్లగా రైట్ ఎల్బోని రైట్ నీ మీద తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ని పై. డీప్ బ్రీతింగ్ మెయింటైన్. 3 4 6 8 10 12. ఇలా 10 కౌంట్స్ నుంచి 12 15 కౌంట్స్ 20 కౌంట్స్ ఉండాలి. తర్వాత ఒక డీప్ బ్రీతింగ్ తీసుకొని హ్యాండ్స్ ఎంత వీలైతే అంత అప్పర్ బాడీని బ్యాక్ తీసుకుంటే మన బ్రీతింగ్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. థై ఫ్యాట్ తగ్గుతుంది, హిప్స్. అసలు ఈ ప్రాక్టీస్ చేసి చూడండి. వీరభద్రాసన అంటారు. మీకు థైస్ నుంచి పొట్ట, హిప్స్ చక్కగా స్ట్రెచింగ్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్, రిలీజ్. మెల్లగా ఇదే ప్రాక్టీస్ని లెఫ్ట్ సైడ్ మెయింటైన్. 2 బాడీలో ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది, ఎంత చక్కగా మనకు బాడీ సపోర్ట్ చేస్తుంది అనేది గమనిస్తూ ప్రాక్టీస్ అనేది చేయాలి. స్లోగా లెఫ్ట్ ఎల్బో డౌన్, హ్యాండ్ అప్. 2 4 6 8 10 12. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ వీరభద్రాసన. వీరభద్రాసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అసలు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే మెల్లమెల్లగా ఫిట్కి మారిపోతారు. డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, సెంటర్. మెల్లగా లెగ్స్ని ఒకసారి మళ్ళీ షేక్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ లెగ్స్ని 3 feet డిస్టెన్స్ తీసుకుంటాం. రైట్ ఫుట్ రైట్ సైడ్, హ్యాండ్స్ అప్ చేస్తూ స్లోగా హ్యాండ్స్ డౌన్, హెడ్ డౌన్. మెయింటైన్. ఒక 10 seconds నుంచి 12 seconds వరకు ఉండండి. తర్వాత నీని డౌన్ చేసుకోండి. లుక్ అప్. మళ్ళీ పైకి. హెడ్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో మీకు ఇంత స్ట్రెచ్ రాకపోవచ్చు. ఎంత స్ట్రెచ్ వస్తుందో గమనిస్తూ డే బై డే వచ్చే ఇంప్రూవ్మెంట్ని గమనించాలి. ఇన్హేల్, నీ డౌన్, హెడ్ అప్. మెయింటైన్. అశ్వసంచలనాసన అంటారు. ది బెస్ట్ పోస్చర్. స్పైన్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, డైజెషన్ బాగా జరగడానికి, హిప్ ఫ్యాట్, థై ఫ్యాట్, వెయిట్ లాస్, వీటన్నింటికి వండర్ఫుల్ ప్రాక్టీస్ ఈ అశ్వసంచలన. మెల్లగా పైకి. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు ఇన్హేల్, సెంటర్, లెఫ్ట్ సైడ్కి తిరుగుదాం. స్లోగా డౌన్, హెడ్ డౌన్. ఒక 10 seconds వరకు ఉండడానికి ట్రై చేయాలి. దెన్ స్లోగా రైట్ నీ డౌన్, లుక్ అప్. Exhale, down. Inhale, look up, knee down. Exhale, down. Inhale, look up. Maintain. ఒక 10 seconds మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. Inhale, center. డీప్ బ్రీతింగ్. ఇలా ఇప్పుడు చూపించిన ప్రాక్టీస్లన్నింటినీ మినిమం 2 times నుంచి 3 times ప్రాక్టీస్ చేసి చూడండి. లోయర్ అబ్డోమెన్ మజిల్స్ చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. థై ఫ్యాట్ తగ్గుతుంది, హిప్ ఫ్యాట్ తగ్గుతుంది. ఓవరాల్గా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇవి మీరు ఎన్నిసార్లు సాధన చేస్తే ఉదయం మరియు సాయంత్రం ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా మీరు 21 days సాధన చేసి చూడండి. ఎంత మంచి రిజల్ట్ని చూస్తారు. ఇంచ్ లాస్ బాగా తెలుస్తుంది, వెయిట్ లాస్ బాగా తెలుస్తుంది. బాడీలో డిఫరెంట్ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి ఇప్పుడు చూపించిన సిరీస్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.